వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. అయోధ్య రాముడు ముందు రోజుల్లో కరెన్సీపై దర్శనమిస్తాడా? 500 నోట్లపై శ్రీరాముడి చిత్రం రాబోతుందా? సోషల్ మీడియా ట్రోల్స్ ఆర్బీఐ ఏం క్లారిటీ ఇచ్చింది? అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఉన్నట్టుండి అయోధ్య రాముడి పోస్టల్ స్టాంప్ విడుదల వెనకాల కారణాలేంటి? అయోధ్యలో పవిత్రోత్సవానికి 5 రోజుల ముందు శ్రీరామ జన్మభూమి మందిరంపై ప్రధాని మోదీ స్మారక పోస్టల్ స్టాంపు విడుదల చేశారు. ఇక భగవాన్ రామ్పై విడుదల చేసినటువంటి స్టాంపుల పుస్తకాన్ని కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 48 పేజీల్లో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. ఇందులో మోదీ 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాయణం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకం అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, యుఎన్ వంటి వాటితో సహా 20 కంటే ఎక్కువ దేశాలు జారీ చేసిన స్టాంపులను కవర్ చేస్తూ ఉంది. ప్రత్యేకంగా రూపొందించినటువంటి శ్రీరాముడి స్టాంపులో సరయూ నది, సూర్యుడు, ఆలయం చుట్టుపక్కల అందమైన శిల్పాలు ఉన్నాయి. రామ మందిరానికి అంకితం చేసినటువంటి 6 ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు మోదీ. ఈ పోస్టల్ స్టాంపులు ఆలోచనలు, చరిత్ర, చారిత్రాత్మక సందర్భాలు తర్వాతి తరానికి ప్రచారం చేసేందుకు ఈ మాధ్యమంలా పనిచేస్తాయని తెలిపారు. जो 5 तत्व हैं उनका जल, क्षिति, पावक, गगन, समीरा। जल के रूप में अनवरत बहती सरयू नदी जो अयोध्या का एक प्रतीक है, और उसके साथ साथ अग्नि के रूप में सूर्य की किरणें और दीपावली के दीपक हैं। पृथ्वी और जो पूरे वातावरण को इसमें पूरे पंचतत्व से वो समाहित किया गया है। और इसके मुद्रण में अयोध्या से लाई गई मिट्टी का सम्मिश्रण है, सरयू के जल का है, और चंदन की जो एक सुगंध है वो भी इसमें सब ब्लेंड की गई है स्पेशल तरीके से इसकी प्रिंटिंग है। संयुक्त राष्ट्र के अलावा 20 देश उनके जो रामायण पे आधारित जो उनके डाक टिकट संग्रह हैं उनका एक संकलन आपके अनावरण के लिए। ఇక ఈ మధ్యకాలంలో శ్రీరాముడి ఫోటోతో 500 నోట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నోట్లో మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముని ఫోటో, నోటు వెనక భాగంలో ఎర్రకోటకి బదులుగా అయోధ్యలోని రామ మందిరం కనిపిస్తుంది. దీన్ని ఇప్పటికే చాలా మంది షేర్ చేశారు. ఈ క్రమంలో భవిష్యత్తులో శ్రీరాముడి ఫోటోతో డబ్బులు కూడా వచ్చాయి అనే అనుమానాలు నెలకొన్నాయి. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర మహోత్సవం జరుగుతుండగా అయోధ్యలో రామ మందిరం శ్రీరాముడి చిత్రపటం ఉన్నటువంటి 500 నోటు ఇదేనంటూ కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీంతో నిజంగానే మోదీ సర్కార్ ఈ ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానం దేశంలోని ప్రజల్లో నెలకొంది. అయితే మహాత్మా గాంధీ స్థానంలో మరికొన్ని చిత్రాలతో కొత్త 500 నోట్లతో విడుదల చేయడం ఇదేం తొలిసారి కాదు. జూన్ 2022లో ఆర్బీఐ ప్రస్తుత కరెన్సీ బ్యాంక్ నోట్లో మహాత్మా గాంధీ చిత్రపటాన్ని భర్తీ చేయాలని రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చిత్రాలతో కొత్త నోట్లు ముద్రించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు ప్రచారం చేశారు. అయితే ప్రస్తుత పరిణామాలపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. మహాత్మా గాంధీ సిరీస్ను మార్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఆర్బీఐ తెలిపింది. రాముడి ఫోటోతో ఉన్నది కేవలం ట్రోలర్స్ చేస్తున్నటువంటి ప్రచారమేనని స్పష్టం చేసింది.